ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, యాలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దైవజనుడైన యెషయా ఆయన ఇశ్రాయేలీయ జనాంగము గురించి ఆయన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని దేవుడు మరి యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నిజమండి, దేవుని యొక్క ప్రజలుగా మరి మనం నిజంగా దేవుడి మీదే ఆనుకోగలిగితే, దేవుడి మీదే మనం ఆధారపడగలిగితే, దేవుడి మీదే మనం విశ్వాసం ఉంచగలిగితే తప్పక మనకి నెమ్మదిని లేక మనకి సహాయమును ప్రభు దగ్గర నుంచి మనకు కలిగేదిగా ఉంటుందండి. చాలాసార్లు ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో కలవరమైన పరిస్థితులు, అంటే నమ్మకము లేకపోవడం కానీ, ఆధారము లేకపోవడం కానీ, విశ్వాసం ఉంచకపోవడం కానీ, ఇలాగ మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో కలవరమైన పరిస్థితుల గుండా, ఎన్నో మరి ఇబ్బందులు గుండా మనం వెళ్ళేవారుగా ఉంటాం. సరే, నిజంగా మనం దేవుడి మీదే కానీ ఆధారపడగలిగితే దేవుడే మనను ఆదుకోగలిగిన వాడు. ఎలాగ ఆదుకుంటాడు, ఎక్కడి నుంచి ఆయన చేయగలుగుతాడు అనేది మనం ఆలోచించొద్దు. ఎందుకంటే దేవుడు చెయ్యాలి అనుకుంటే ఆయన ఈ సృష్టి ఆయనకు ఎంతగానో సహాయం చేసేది. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, ఒక్క మాట దేవుడు చెప్తే ఆ మాటకు ఈ సృష్టి అంతా కూడా దేవుడి మాటకు విధేయత చూపించి దేవుని పక్షముగా మానవుడికి ఏం జరగాలనుకుంటున్నాడో అవన్నీ కూడా జరిగించగలుగుతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుడి మీద ఆధారపడవలసిన వారుగా ఉంటున్నాం, లేక మన మనసు ఆయన మీద ఆనుకోవలసిన వారుగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడగలుగుతామో, ఆనుకుంటామో, లేక విశ్వాసం ఉంచగలుగుతామో, మనం నిజంగా మన జీవితానికి నెమ్మది అనేది కలుగుతుంది. అదే అంటున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు. సరే, ఆయన అంటున్నాడు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు. ఈ రోజున ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ఆయన మీద ఆధారపడుతున్నామా, లేక మనము ఆయన మీద ఆనుకుంటున్నామా, లేక ఆయన మీద విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఈ మూడు ఒకే అర్థాన్ని కలిగించేవన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నిజంగా మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారము, ఆయన నమ్ముకున్న వారమని చెప్పబడుతున్న మనము, మన మనసు ఆయన మీద ఆనుకుందంటావా? ఇది మొదటిది. దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నా దగ్గరికి వస్తున్నావు, నన్ను నమ్ముకున్నానని చెప్తున్నావు, నా బిడ్డని అని చెప్పుకుంటున్నావు, నాకు ప్రార్థన చేయగలుగుతున్నావు. అయితే ఈరోజు నేను అడిగే మొదటి మాట ఏంటి అంటే, నువ్వు నన్ను అడిగే ప్రతీదీ కూడా నేను ఇవ్వగలనని నమ్మకం నీకుందా? నువ్వు అడిగిన దానికి నేను సహాయం చేయగలని విశ్వాసం నీకుందా? మరి లేకుండా నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఏదో వచ్చాను, చేశాను, వెళ్ళాను అనేటట్లుగానే మనం ఉంటే ఎప్పటికీ దేవుడి దగ్గర నుంచి మనం సహాయం పొందలేం. నిజంగా మనం దేవుడి మీద ఆధారపడి ఇంక నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అని అలాంటి నమ్మకంతో కానీ దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు తప్పక మనకు విజయాన్ని కలగచేయగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు వారు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వారికి యుద్ధాలు సంభవించినప్పుడు కానీ
కరువు కాటకాలు సంభవించినప్పుడు కానీ వారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. ఎలా చేశారు అంటే, యెహోవా నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేదు, నీవే మా దిక్కు అని వారెంతగానో దేవునికి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే నీవే మా దిక్కు, ఇంక నువ్వు తప్ప మాకెవరు లేరు అని ఆయన మీద అంతగా ఆధారపడ్డారో దేవుడు నిజముగా వారికి కూడా అలాగే సహాయం చేశాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనం దేవుణ్ణి అడుగుతున్నాము అంటే ఆయన ఒక్కవైపు నుంచే, అంటే ఆయన దగ్గర నుంచే మనం సహాయం పొందగలిగిన వారు ఉండాలి. లేదు మనకి అనేక వైపుల నుంచి మనకు ఆధారము లేక సహాయం పొందగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడిగినా ఏదో పైకి దేవుణ్ణి అడిగి వెళ్ళిపోతామే తప్ప మన అవసరాలు మన అక్కర్లు తీర్చుకోవడానికి మనకు అనేకమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచలేమండి. అందుకనే ఈ రోజున దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన నమ్మకాన్ని కానీ లేక ఆనుకోవడానికి కానీ ఆధారమైన పరిస్థితులు మనం తీసుకొని రావాలి అంటే దేవుడి మీద, ఈ లోక సంబంధమైన దేని మీద మనం ఆధారపడకూడదు. కొన్నిసార్లు మనుషులం కదా, ఎందుకంటే మనకంటూ మనకు జాగ్రత్త మనకు ఉంటుంది. ఎంత దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం లేకపోతే రేపు ఏదైనా పరిస్థితులు మన ప్రతికూలం వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎందుకంటే అప్పుడు దేవుడు సాయం చేయగలుగుతాడా? అప్పుడే దేవుడు ఇవ్వగలడా? నిజమే, చాలాసార్లు మనకి నమ్ముతాం కానీ అపనమ్మకం కూడా మరొక వైపు నుంచి కూడా ఉంటుంది కదా. మనందరికీ తెలుసు, మార్కు సువార్త 9వ అధ్యాయంలో దయ్యం పట్టిన వాడి కుమారుణ్ణి, దయ్యం పట్టిన ఆ కుమారుణ్ణి తీసుకొచ్చాడు తన తండ్రి. అన్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చారు కానీ వారు దయ్యాన్ని పోగొట్టలేకపోయారు. ఒకవేళ నీ వలన ఏమైనా అయితే ఈ దయ్యాన్ని పోగొట్టు, నా కుమారుని బ్రతికించు, సహాయం చేయని యేసుప్రభుని ఎంతగానో అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను ఈ కార్యమును చేయగలని నమ్మకం నీకుందా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ ఒకవైపు నుంచి నాకు ఆ అపనమ్మకము కూడా కలుగుతుంది. కాబట్టి అపనమ్మకము రాకుండా నువ్వే నాకు సహాయం చేయి తండ్రి అని అడిగాడు. చూసారా, మనం నమ్ముతాం కానీ ఒకవైపు నుంచి అపనమ్మకం కూడా ఉంటుంది. మన జీవితంలో ఇవి రెండు సమాంతరమైన రేఖల్లాగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఒకటి నమ్ముతాం, ఒకటి నమ్మలేం. ఎందుకంటే మానవుడికున్న మరి బలహీనత ఏంటంటే విశ్వాసము లేకపోవడము, నమ్మకము లేకపోవడం అండి. ఎంత దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా కొన్నిసార్లు మన నమ్మకాన్ని కోల్పోయేవారు. ఎందుకంటే పరిస్థితులు చూసినప్పుడు అవి మనకంటే పెద్ద సమస్యలు చూసినప్పుడు మన చుట్టుముట్టినప్పుడు ఎలాగ మనకి ఈ పరిస్థితుల్లో మనకు సహాయం కలుగుతుంది, ఎక్కడి నుంచి ఈ పరిస్థితిలో కూడా దేవుడు ఇస్తాడా, మనం నమ్మలేం. దేవుడు చేయలేనిదంటూ ఏముందండి? నిజంగా మనం దేవుడి మీద ఆధారపడాలే కానీ ఆయన మీద ఆనుకోవాలే కానీ నువ్వు ఏది అడిగినా చేయగలిగిన వాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటావా? ఈ భూమి మీద నేను చేయలేనిదంటూ ఏదైనా ఉన్నదా? ఒకవేళ అలాగూ ఉంటే నాకంటే అదే పెద్ద సమస్య కదా. ఇంక నేను దేవుడిని ఎలాగవుతాను? దేవుడు అనేవారు అన్నిటినీ పరిష్కరించగలిగిన వాడు, అన్నిటినీ తీర్చగలిగిన వాడు, అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలిగిన వాడు. ఆయన దేవుడు అంటే ఏదో కొన్ని చేసి కొన్ని చేయలేకపోవడం ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు అనే ఆయన అన్నీ చేయగలగాలి. అదే మన యేసుప్రభువారు చేయగలిగింది. ఆయన ఏదైనా చేయగలడు. మనం బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు చేసిన ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ వచ్చాం. ఆయన చేసిన అద్భుతాల్లో ఆయన చేయలేనిదంటూ ఏది కూడా భూమి మీద లేదు. ఆఖరికి యేసుప్రభువారు చనిపోయిన వారిని సైతము కూడా బ్రతికించిన వాడు ఆయన. అంటే ఆయనకి ఏదైనా సాధ్యమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు అన్నీ సాధ్యమైనప్పుడు, నేను అన్నీ చేయగలను అనుకున్నప్పుడు మరి ఎందుకు నన్ను నమ్ముతలేదు? ఇన్ని దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుణ్ణి మాటలు వింటాం, ఎంతో మనం దేవుడి మీద విశ్వాసం కలిగిన వారం అంటాం. కానీ పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనమే విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు కలిగి ఉంటామండి. నమ్మకాన్ని కోల్పోతాం మనం.
అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము అందరికీ లేదు. అందరూ దేవుడిని నమ్ముతారు, కానీ విశ్వాసము అనేది, నమ్మకము అనేది, ఆధారపడడం అనేది అది అందరూ చేయలేరట. అది బహుకొద్ది మంది మాత్రమే చేయగలరు. మీ అందరికీ తెలుసు, గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వేగు చూడడానికి 12 మంది మనుషులు పంపించినప్పుడు 12 మందిలో 10 మంది నమ్మలేకపోయారు. దేవుడు చెప్పాడు, ఆ దేశాన్ని మీకు ఇస్తాను, ఆ దేశం మీదే అని దేవుడు చెప్పే కదా అక్కడి నుంచి తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు చూసి నమ్మలేకపోయారు. కానీ అందులో 2 మాత్రం నమ్మారు. లేదు లేదు, ఆ దేశం నిజంగా మనకిస్తాడు దేవుడు, నా మాట నమ్మండి. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని ప్రజలందరూ నమ్మారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఈ 2 చెప్పిన సమాచారాన్ని ఎవరూ నమ్మలేదు. నమ్మకపోవడం వల్లే దేవుడు వారిని అందరినీ, వీళ్ళిద్దరినే కనాను దేశంలో తీసుకెళ్ళాడు. కానీ ఉన్నవారిని అందరినీ మార్గ మధ్యంలోనే దేవుడు మరణించేలాగా దేవుడు చేశాడు. ఈ రోజున దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నన్ను అందరూ నమ్మలేరు. నా ప్రజలే నా సన్నిధికి వస్తారు, నా బిడ్డలుగా పిలువబడతారు, కానీ నా మీద వారికి నమ్మకం లేదు. దేవుడు చేస్తాడంటావా? దేవుడు ఇవ్వగలడంటావా? ఎలాగ చేస్తాడు? ఇది సాధ్యమా? ఎప్పుడు మనకి ఇదే ప్రశ్న. మన జీవితం అంతా కూడా ప్రశ్నలతోనే వెళ్తుంది. ప్రశ్న. కానీ జవాబు దేవుడి దగ్గర నుంచి మనం పొందుతున్నప్పటికీ కూడా ఎన్నోసార్లు మనుషులుగా దేవుడి మీద ఆనుకోలేని పరిస్థితులు. అందుకని బైబిల్ గ్రంథంలో మళ్ళా 146వ కీర్తన అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో, లేక యాకోబు దేవుడు ఎవనికి సహాయుడో వాడు ధన్యుడిగా చేయబడతాడు. దేవుడు సహాయకుడు. ఈ రోజునైనా నువ్వు నేను కూడా నమ్మవలసింది ఏంటంటే, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎంత అసాధ్యమైన దానిని కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు. అందుకనే మన దేవుడు అద్భుతములు చేయే దేవుడట. ఆయన ఎవరు అంటే అద్భుతాలు చేసే దేవుడు. రెండవదిగా ఆయన మాట తప్పని దేవుడు. మన దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను అద్భుతాలు చేస్తాను, నువ్వు ఊహించలేనిది. రెండవదిగా నువ్వు వినలేనిది, నువ్వు చూడలేని అద్భుతాలు చేయగలుగుతాను నన్ను నమ్మితే. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో లేకపోతే 12వ అధ్యాయాలు అంటాడు, మీరు నన్ను నమ్మిన ఎడల వీటికంటే ఎక్కువ దేవుని మహిమను చూడగలుగుతారు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చెప్పాడు, మొదటి అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు ఆయన. యోహాను సువార్త యేసు ప్రభువారు ఆయన యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయన ఈ మాటను ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. ఏమంటున్నాడు అంటే, మీరు నమ్మిన ఎడల వీటికంటే గొప్ప కార్యములు చూతువని నేను చెప్పలేదా అని యేసు ప్రభువారు ఈ నతనీయులతో ఆయన చెప్తాడన్నమాట. అప్పుడు ఆయన అంటాడు 50వ వచనం, 1వ అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నతనయేలు, నేను చెప్పిన మాటను బట్టి నమ్ముతున్నావా, లేక నా మీద నిజంగా నీకు నమ్మకం ఉందా? నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. లేదు, నా మీద నీకు నమ్మకం లేకపోతే నా వల్ల నీకేమీ చూడలేవు, ఏమీ నీకు దొరకదు. అందుకని అంటాడు, ప్రభు యొద్దకు వచ్చే ప్రతివారు కూడా నిజంగా నమ్మాలండి దేవుణ్ణి. సరే, మీ బాగా పరిచయమైన మాటే ఈ రాత్రి మరలా మనకు ఆ మాట జ్ఞాపకం చేశారు కాబట్టి దేవుడు చూపిస్తాను మీకు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు
నమ్మవలను కదా అని అంటున్నాడు. నేను నీకు ఫలాన్ని దయచేసేవాడిని. అంటే నా మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏది అడుగుతావో అది నేను ఇవ్వగలిగిన వాడిని. నేను చెయ్యలేదంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. నమ్మకం నీకుందా? అసలు నిజంగా నీకు నమ్మకం ఉంటే, ఈరోజు నీకైనా నాకైనా దేవుడి మీద నిజంగా నమ్మకం ఉంటే, దేవుడు అంటున్నాడు ఎలాంటి సమస్యనైనా నేను సాధ్యం చేయగలను. బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆయన చేసినంత సహాయాలు ఇంకెక్కడా లేదండి. ఎవ్వరూ చేయలేరు కూడా. ఎందుకంటే మన దేవుడు అంత గొప్పవాడు. శత్రువులను సైతము కూడా దేవుడు కనికరింప చేయగలిగిన వాడు. తన ప్రజలను విడిపించగలిగిన వాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు చేయలేనంటావా? అనాది కాలం నుండి నేను ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఈరోజు కూడా నేను చేయగలుగుతాను. నేను చెయ్యాలి అంటే నన్ను నమ్ము. నా మీద నీకు నమ్మకం ఉండాలి. నా మీద నువ్వు ఆధారపడాలి, లేక నువ్వు నన్ను ఆనుకోవాలి. నువ్వు నా మీద, నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా ఆధారము, నువ్వేనా నేను ఆనుకునేవాడిని, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు ఆనుకోగలుగుతావో దేవుడు అప్పుడే నిన్ను కాపాడగలిగిన వాడు. ఒక మాట మీద చెప్తాను. దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు, ఒకనొక చోటుకు వచ్చినప్పుడు దావీదు సౌలు చేతిలో దొరికిపోయే పరిస్థితులు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి ఇక్కడ ఒక చోటుకి చేరాడనమాట. ఆ చోటుకి చేరి అక్కడ దానికి ఒక పేరు పెట్టాడనమాట. ఆ స్థలానికి ఆయన పేరు పెట్టాడు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 26 వచ్చినవండి. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలని, దావీదు యొక్క జనులను పట్టుకొనవలని వారిని చుట్టుకొనుచుండిరి. దావీదుతో ఉన్న వారిని, దావీదును పట్టుకోవాలని సౌలుతో ఉన్న వారందరూ కూడా దావీదును చుట్టుముట్టేశారు. నిజంగా ఇక్కడ దావీదు దొరికిపోయే పరిస్థితులు వచ్చాయి. దొరికిపోతాడు, ఇంకా తప్పించుకునే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుని కాపాడాడు. సరే, ఆ చోటిని ఏం చెప్పాడో చూపిస్తాను. 28 వచ్చినవండి. సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలా హమ్మా లెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. సెలా అమ్మా లెకోత్ అంటే భయ విముక్తి శిల, అంటే నా భయాన్ని పోగొట్టిన స్థలం అది. దేవుడు నాకు ఆశ్రయాన్ని కలిగించిన స్థలం అది. దేవుడు నన్ను ఆదుకున్న స్థలం అది. శిల అమ్మ లేకపోతే అంటే భయ విముక్తి శిల. భయాన్ని నుంచి దేవుడు నన్ను తొలగించేవాడు, దేవుడు నాకు సహాయము చేసినవాడు. అందుకని అంటున్నాను, ఎన్నో పరిస్థితులను చుట్టుముట్టినప్పటికీ కూడా నీవు నేను దేవుడి మీద ఆనుకోగలిగితే దేవుడు మన భయాలను పోగొట్టగలిగిన వాడు, లేక మనకు నెమ్మదిని కలిగించగలిగిన వాడు, మనకు సహాయము కలిగించగలిగిన వాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడి మీద నుంచి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించేయద్దు. ఒకవేళ మనం దేవుడిని విసర్జించామా, దేవుడు మనల్ని విసర్జిస్తాడు. దేవుడిని మనం ప్రేమించామా, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు చేసేదాన్ని బట్టే దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం కలుగుతుంది. నువ్వెంతగా నేను దేవుడి మీద ఆధారపడగలుగుతామో, నీవు నేను ఆధారపడిన దాన్ని బట్టి దేవుడు అంతగా మనకు సహాయం చేయగలిగిన వాడు. కాబట్టి
ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఎవని మనసు నీ మీద ఆనుకొనినో, నిజంగా మనం దేవుని బిడ్డలం, మన మనసు దేవుడి మీద ఆనుకుందంటావా? కొన్నిసార్లు మన ఆధారము ఇహలోక సంబంధమైనవి, మన ఆస్తుపాస్తులు కానీ, లేక మన వెండి బంగారములు కానీ, లేక మన యొక్క ఉద్యోగము కానీ, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా మనుషులం కదా, పోన్లే నాకు ఇవన్నీ ఆధారం ఉన్నాయి అని మనం కొన్నిసార్లు మరి నెమ్మది కలిగిన వారిగా ఉండాలనుకుంటాం. అంటే నాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఏ పరిస్థితులు నా జీవితంలో మీదకి వచ్చినా నా సమస్యను పరిష్కరించుకునే శక్తి నాకుంది అని మనం ఆలోచించగలుగుతాం. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలుగా మనం ఇలాగ ఆలోచించినప్పుడు తప్పక దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడిగా ఉంటాడండి. అందుకని అంటాడు, ఎవడు తన దేవుడిని యెహోవా మీద నుండి తన మనసును మళ్లించుకుంటాడో వాడు శాపగ్రస్తుడిగా చేయబడతాడు. మనం ఎప్పుడూ కూడా దేవుడి మీద నుంచి మనకు ఆ మనసుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇక్కడ బాగా పరిచయమైన మాట మనకది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనమండి, క్షమించండి 17:5 వచనమండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, మన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడి మీద నుంచి మన మనసును తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు తొలగించుకుంటామో తెలుసా? మనకు ఆధారం ఉన్నప్పుడు, మనం బ్రతకడానికి అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నప్పుడు దేవుడు ఎందుకండి మనకి? ఏ రోజు మనుషులకి దేవుడితో ఎందుకు పని లేదు, దేవుడు ఎందుకు అవసరం లేదంటే మనకెందుకు దేవుడు? మనకు అన్నీ ఉన్నాయి కదా, మనం బ్రతకగలుగుతున్నాం, మనం సంపాదించుకోగలుగుతున్నాం, మనం తినగలుగుతున్నాం, మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? దేవుడు ఎప్పుడు అవసరం అంటే మనకు లేనప్పుడు అవసరం. కానీ దేవుడు మనకి ఎప్పుడు అవసరమో తెలుసా? లేనప్పుడు ఎంత అవసరం అనుకుంటున్నావో ఉన్నప్పుడు కూడా అదే నీకు అవసరం. ఎందుకో తెలుసా? నీకున్న దాన్ని కూడా కాపాడాలి అంటే దేవుడే ఉండాలి నీకు. ఆ దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు సంపాదించింది దేన్నైనా సరే పోగొట్టగలడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు. ఒక మనిషిని దేవుడు ఏదైతే దాన్ని బట్టి అతిశయించగలుగుతున్నాడో, దేన్ని బట్టి అయితే గర్వించగలుగుతున్నాడో దాన్ని దేవుడు అతని ఎదురు నుంచి తీసివేయగలిగిన వాడు. అది ఏదైనా కానీ, ఎందుకంటే ఆయన చేయలేనిదంటూ భూమి మీద ఏది కూడా లేదు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా దేవుడి మీద ఎప్పుడూ ఆధారపడాలి. ఆయన మీదే మన ఆధారం అంతా, నమ్మకం ఉండాలి. ఆయన మీదే మనం ఆనుకోవాలి. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఎప్పుడైతే మనం దేవుడి మీద అలాగా ఆధారపడగలుగుతామో నా జీవితంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, నువ్వు ఉన్న పరిసరాల్లో నీకు నెమ్మది కలిగిస్తాడు. దేవుడు నీకు మనశ్శాంతినివ్వడమే కాదు, నీ కుటుంబానికి కూడా మనశ్శాంతినివ్వగలిగిన వాడు. ఎందుకు అంటే నువ్వు దేవుడి మీద ఆనుకున్నావు కాబట్టి. ఆయన మీద ఆధారపడిన వారిని కానీ, ఆయన నమ్ముకున్న వారిని కానీ దేవుడు ఎప్పుడూ అశాంతితో ఉండనిచ్చేవాడు కాదు, మనశ్శాంతి లేకుండా చేసేవాడు కాదు. దేవుని యొక్క ప్రజలకు దేవుడు మనశ్శాంతినిచ్చేవాడే తప్ప మనశ్శాంతిని పోగొట్టేవాడు కాదు. ఒకవేళ మనశ్శాంతి పోయింది అంటే నీతో దేవుడు లేడు, అదే ఒక నిదర్శనం. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో, ఈరోజు మరలా దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నా మీద నువ్వు ఆనుకుంటున్నావా? నీ తెలివితేటల మీద కానీ, నీ జ్ఞానం మీద కానీ, నీ ఆస్తుపాస్తుల మీద కానీ, నీకు ఆధారమైన వాటి మీద నువ్వు ఆధారపడకు. ఇవన్నీ నాతో ఉన్నాయి, నన్నెవరు చేయగలరు అని అనుకుంటున్నావా? ఒకవేళ అలాగనుకుంటే వీళ్ళన్నీ నీతో ఉన్న దేవుడు నీతో ఉండడం. మీ అందరికీ తెలుసు, దావీదు అంటే సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినప్పుడు సౌలు దేవుడి యొక్క మాట వినలేదు. దేవుడు అన్నాడు, సమూయేలుతో చెప్పాడు, సమూయేలు
నేను సౌలును వదిలిపెట్టేశాను, ఇక నాకు సౌలుతో పని లేదు, ఇశ్రాయేలు ప్రజలుగా ఒకరిని నేను రాజుగా చేయాలనుకుంటున్నాను, అతను నేను వెతుకుతున్నాను అని ఆయన అన్నాడు. అప్పుడు చెప్పాడు, సమూయేలు చెప్పాడు దేవుడితో, ప్రభువా, ఈ విషయం కానీ నేను కానీ రాజు కొరకు వెతుకుతున్నాను అని కానీ తెలిసింది అంటే సౌలు నన్ను చంపేస్తాడు. ఎందుకంటే రాజుగారికి అన్ని రకాలైన ఆధారాలు ఉన్నాయి. అతనికి సైన్యం బలం ఉంది. రెండవదిగా దేశంలో ఉన్న ప్రజలందరూ రాజు మాటే వింటారు. రాజుకి ఎంత ఐశ్వర్యం కలిగిన వాడు. ఇలాంటి రాజుని అతన్ని కాదు అని నేను బయటికి వెళితే నన్ను ప్రాణంతో బ్రతకనిస్తాడా? నేను సౌలుకి భయపడుతున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? అతను నిన్నేం చేయగలడు? నేను దేవుణ్ణి, నేను తలుచుకుంటే సౌలునే చంపేస్తాను. నేను దావీదా, ఆ సమూయేలా, అతను రాజుగా చేసిన దేవుణ్ణే, అతను రాజుగా ఉండకుండా తృణీకరించాను. అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అతన్నే చంపేస్తాను నేను. అతన్ని చంపేసేటప్పుడు అతని సైన్యము కానీ, అతని ఆస్తుపాస్తులు కానీ, అతనికున్న సంబంధమైన ఏ ప్రజలు కూడా తను కాపాడలేరు. నేను చంపాలి అనుకుంటే అతన్ని ఏదీ కాపాడలేదు. మీ అందరికీ తెలుసు కదా, సౌలుని దేవుడు చంపవలసి వచ్చినప్పుడు ఎవ్వరూ అతన్ని కాపాడలేకపోయారు. అతనితో పాటు అతని కుటుంబంలో ఉన్న 3 కుమారులను కూడా చంపేశారు. వారి శవాలను పట్టుకొని పోయి ఫిలిష్తీయుల యొక్క దాగోను గుడి దేవతల ఆ గుడి దగ్గర ఉరి తీశారు. వాళ్ళని వేలాడజేశారు. వాళ్ళ శవాలను కూడా తేడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. యాబేష్గిలాదు వారు రాత్రి వేళ వారు వెళ్ళి ఆ శవాలను దించి తెచ్చి సమాధి చేశారంతే. వాళ్ళకి తెలియకుండా దించి సమాధి చేశారు. భయపడిపోయారు వాళ్ళకి. ఒక రాజు ఏంటి అలాంటి చావడం ఏంటంటారు? అతనికి సైన్యము లేదా? అతనికి ఆస్తుపాస్తులు లేవా? అతని కుటుంబము లేదా? అతనికి ప్రజలు లేరా? ఎంతమంది ఉండగా అతన్ని ఏది కాపాడింది? అదే దేవుడు అంటాడు, ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడాలి అంటే నా ఒక్కడి వల్లే సాధ్యం. అది నేను మాత్రమే కాపాడుతాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచి నా మీద ఆధారపడినంత కాలము నీకు ఏ అపాయము రానివ్వను, ఏ కీడు నీకు తగలకుండా కాపాడుతాను నేను. అంత గొప్ప దేవుణ్ణి. లేదు, నాకు వ్యతిరేకంగా కానీ నువ్వు జీవించడం ప్రారంభించావు అంటే నీకు ఏది ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ తీసివేస్తాను నేను. అంత గొప్ప దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన మీద నుంచి మన మనసుని ఎప్పుడూ మళ్ళించుకోవద్దు. ఒకవేళ దేవుడి దయవల్ల మనకి ఏది కలిగినా, దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆయన ద్వారానే మనం పొందాం కాబట్టి ఆయనకి మాత్రమే మహిమ కలగాలి, కానీ ఆయన్ని మాత్రమే మనం నమ్మకంగా సేవించాలి. కానీ కలిగిన దాన్ని బట్టి ఎప్పుడూ అతిశయించొద్దు. మనకు బాగా పరిచయం అన్నమాట ఈ మాట కూడా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా ఆయన లేకుండా మనం ఏమీ కలిగి ఉండలేదు. ఒకవేళ మనం ఏది కలిగి ఉన్నా ఆయన్ని బట్టి మాత్రమే కలిగి ఉన్నాం. కాదంటారా? ఒకవేళ కాదు అనుకుంటే ఒకసారి దేవుడితో చూడైతే, లేదు దేవుడు కాదు నాకు సహాయం చేసింది, నా అంతటి నేను సంపాదించుకున్నాను, అది నా కష్టార్జితము, నా తెలివి, నా జ్ఞానము అని మనం అన్నామా? దేవుడు అంటాడు, సరే నీ తెలివి, నీ జ్ఞానము, లేకపోతే నీకు ఆధారమైన వాటిని నువ్వు ఆధారం చేసుకొని ఇదంతా నాది అని అనుకుంటున్నావు కదా, ఇవన్నిటినీ నేను తీసివేయడం ప్రారంభిస్తాను. అప్పుడు ఎవరు కాపాడుతారో నేను చూస్తాను నేను నీకు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడైనా దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి ప్రారంభిస్తే ఆ రోజు నుంచే మనకు కలిగిన వాటన్నిటినీ తీసివేయడం కూడా ప్రారంభిస్తాడు.
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన నిబంధన అది. నేను మీకు ఎన్ని ఇచ్చానో మీరు నా మాట వినకపోతే అన్నిటినీ మరలా తీసివేస్తాను. నేను మరలా మీరు మొదటి స్థితిలోకే తీసుకెళ్తాను నేను. ఎందుకంటే మీరు నా మాట వినకపోతే మరలా నేను ఆ స్థితిలో తీసుకువెళ్తాను. అప్పుడు తెలుసుకుంటారు నేను ఎవరిని అనేది. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అంతటి పరిస్థితికి మన జీవితంలో రాకుండా ఉండాలనే ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నువ్వు నా మీద అనుకో, నా మీద ఆధారపడు, నా మీద విశ్వాసం ఉంచు. అది ఇక దేని మీద నువ్వు ఆధారపడద్దు, దేని మీద నువ్వు అనుకోవద్దు, దేని మీద విశ్వాసం ఉంచొద్దు. ఎందుకంటే ఇవన్నీ నాశనమైపోతాయి, ఇవన్నీ లయమైపోతాయి, ఏది ఉండదు. ఒకవేళ నాకు ఎంతమంది మనుషులు ఉన్నారు, నాకు ఎంతమంది పెద్ద కుటుంబం ఉంది అని మనం అనుకుంటున్నామా? దేవుడు అంటాడు, ఎవ్వరు లేకుండా కూడా తీసివేయగలిగిన వాడు ఆయన. సరే, ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయిన వారు, లేక కుటుంబం అంతా చచ్చిపోయి ఎవరో ఒకరు మిగులుతారు. ఎంత బాధ అనుభవిస్తారో తెలుసా? ఎంత పెద్ద కుటుంబం అయి ఉండి ఈరోజు నేను ఒంటరి అయిపోయాను, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? దేవుడు అంటాడు, నేను దేవుడను, పెద్ద కుటుంబాన్ని చిన్న కుటుంబంగా చేయగలుగుతాను, చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా కూడా చేయగలుగుతాను. ఒకటి, నేను దేవుడును కాబట్టి నేను ఏదైనా చేస్తాను కాబట్టి నన్ను నమ్ముకొని ఉండేప్పుడు కూడా నువ్వు నా మీద ఆధారపడు. నా మీద నీకు విశ్వాసం ఉంటే, నిజంగా నువ్వు నన్ను నమ్మగలిగితే, నా మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుడు అంటున్నాడు, నీకు ఎప్పుడూ మనశ్శాంతినిస్తాను, ఎప్పుడూ నీకు సంతోషాన్ని ఇస్తాను. నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఈ శాంతి, మనశ్శాంతి అనేది కోల్పోవు, ప్రశాంతంగానే బ్రతుకుతావు. అందుకని అంటాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మకం కలిగిన వారు సమృద్ధిని కలిగి ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారట వారు. అందుకని అంటాడు, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారు నెమ్మది కలిగి వారు ఎప్పుడూ ప్రశాంతముగా జీవించగలుగుతారండి. అందుకని దేవుడు బిడ్డలేక కుటుంబంలో ఎప్పుడూ మనశ్శాంతి, నెమ్మదిని కలిగి ఉంటారు. అశాంతితో నిండిపోరు. అశాంతి ఉందంటావా, అది నీ ద్వారా కానీ నీ కుటుంబానికి అశాంతిని తీసుకొస్తావు. అందుకనే మనకున్న ఈ నెమ్మదిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయద్దు. నెమ్మది పోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడి మీద నుంచి మన మనసును త్రిప్పివేసుకోవడం, దేవుడి మీద ఆధారపడకుండా పోవడం, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడడం. ఎప్పుడైతే మనం వీటి మీద ఆధారపడగలుగుతామో ఇవేది మనకు నెమ్మది ఇవ్వదు, మనకు నెమ్మది కలిగించలేదు. మనకు నెమ్మది కలగాలి అంటే ఒక్క దేవుడి వల్లే. ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఆయనే నీకు నెమ్మదినివ్వగలిగిన వాడు, నీకు సహాయం చేయగలిగిన వాడు. అంతేకాదు, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎక్కడైతే మనం దేవుడి మీద ఆధారపడకుండా విశ్వాసాన్ని కోల్పోయి దేవుని దుఃఖపెట్టామో, బాధ పెట్టామో, మన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడి మీద మనం విశ్వాసాన్ని కోల్పోవడం బట్టి ఎన్నోసార్లు మనం నష్టపోయిన వారు, మనకు నెమ్మది లేని పరిస్థితులు గుండా వెళ్ళిన వారు. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభా, నా జీవితంలో ఎన్నోసార్లు ప్రశాంతత లేని జీవితాన్ని కలిగిన పరిస్థితులు, ఎన్నోసార్లు నీ ద్వారా ఆశీర్వాదాన్ని, సహాయాన్ని పొందవలసిన నేను పోగొట్టుకున్న పరిస్థితులు కలిగిన వాడిని, నన్ను కూడా క్షమించు. ఎందుకంటే మానవుణ్ణి కదా, ఎంత నమ్మాలనుకున్నప్పటికీ కూడా నాలో అవిశ్వాసం అనేది నా వెంటే వస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు అడుగుతున్నాను, నా విశ్వాసాన్ని నాలో నుంచి తీసివేసి విశ్వాసము కలిగిన వాడిగా జీవించేటట్లుగా నన్ను సిద్ధపరచు. రెండవదిగా, నేను దేని మీద ఆధారపడకూడదు, నా ఆధారమే నువ్వు. ఈ లోక సంబంధమైన దేని మీద నేను ఆధారపడతా లేదు, నీ మీదే ఆధారపడుతున్నాను. అనేక సార్లు
మనిషిని కదా, నాకున్న ఆధారాన్ని బట్టి నేను ఎంతో ధైర్యం కలిగి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు. మూడవదిగా, ఎన్నోసార్లు నీ మీద ఆనుకోవలసిన వాడిని, నీ మీద ఆధారపడవలసిన వాడిని, లేక నీవే నా ఆశ్రయం అనుకోవలసిన వాడిని. కానీ కొన్నిసార్లు నా జీవితంలో నీ మీద ఆనుకోవడంలో కూడా లోపం. ఎన్నోసార్లు నా మనసును నీ మీద నుంచి తీసివేసుకొని మనుషుల మీద ఆధారపడిన వ్యక్తిని, నన్ను కూడా క్షమించు. ఎందుకంటే నేను మనిషిని, నా స్వభావమే మట్టి స్వభావం కాబట్టి ఇలాంటి వాటి మీద నేను ఆధారపడుతూ ఉంటాను, నన్ను క్షమించి. ఈ రాత్రి మరలా నేను అడుగుతున్నాను, నేను నీ మీదే ఆధారపడేటట్లుగా నన్ను సిద్ధపరచు. నా మనసు నిన్నే అత్తుకునేలాగా సహాయం చేయి. నా విశ్వాసము నీ మీదే ఆధారం ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచు. కాబట్టి నాలో ఉన్న బుద్ధిహీనతలు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నీకు తగినట్లుగా జీవించట్లో నన్ను సిద్ధపరచు అని ఈ రాత్రి కొద్ది సమయం మనం ప్రార్థనలోనికి వెళ్దామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనంగా పరిశీలన చేసుకొని ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, దేవుని సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రపంచ దేశాల్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారి కొరకు, అలాగే వారి రక్షణ కొరకు, మరి దేవుని యొక్క ప్రజలను హింసిస్తున్న మరి మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని కూడా దేవుడు సంధించేలాగా, వారిని కూడా మారు మనసు దేవుడు దయచేసేలాగా, బాధించబడుతున్న దేవుని బిడ్డలకు కావాల్సిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారు చుట్టూ ఉన్న వారు శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు సహాయం చేసి దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడ్డం కొరకే ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి హైదరాబాద్లోని ఎబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎబ్రోన్తో కలిసి పనిచేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తితో ఉన్న 4 మరి అక్కడ ఈలపల్లి, గంగులూరుపాకలు, కాపవరం ప్రాంతంలోను, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, మరి రాఘవాపురంలో సోదరుడు తిమోతి బ్రదర్ చేస్తున్న పరిచర్య కొరకు, కృష్ణాపురంలో సోదరుడు డానియల్ బ్రదర్ వారు చేస్తున్న పరిచర్య కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారి కొరకు, మరి లంకిలిపాలెంలో సోదరుడు జోనాథన్ మార్టిన్ గారి కొరకు, లంకిలిపాలెంలో దేవుని యొక్క మందిర నిర్మాణంలో జరుగుతుంది. ప్రభు దానికి కూడా సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా ఆత్మీయంగా దేవుళ్ళలో బలపడేలాగా. అలాగే తిరిగి నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కడున్న దేవుని ప్రజలు, వెనకబడుతున్న వారిని దేవుడు ఆత్మీయంగా బలపరిచి దేవుని యొక్క మందిరానికి నడిపించబడేట్లో, మరి అలాగే నూతన ఆత్మలో దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో, మందిరం చుట్టూ ఉన్న వారిని దేవుడు రక్షించట్లో, అలాగే తిరిగి మరి మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహించి వారి దేవుని తెలుసుకునేలాగా, అలాగే విశ్వాసులైన వారి కుటుంబాన్ని దేవుడు బలపరిచేలాగా ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో నడుబడి వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబముగాను ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థనలో గడుపుదామండి. ప్రార్థన